ఖమేనీ ప్రాణాలతో ఉన్న చివరి వీడియోగా చెప్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. రక్షణ మంత్రి, ముఖ్య నేతలు, డిఫెన్స్ స్టాఫ్తో లాస్ట్ మీటింగ్గా చెప్తున్నారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఖమేనీ. అదే తన చివరి వీడియో అంటూ ఖమేనీ ఊహించలేకపోయారని ట్యాగ్ లైన్లు, కామెంట్లు కూడా జత చేశారు. ఆ వీడియోలో ఖమేనీతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ చంపేసింది. ఖమేనీతో సహా టాప్ కమాండర్లంతా కూడా మట్టుబెట్టబడ్డారు. ఇరాన్ రక్షణ మండలి మీటింగును టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. మీటింగ్ జరుగుతున్న ప్రాంతంపై వైమానిక దాడి కొనసాగింది. ఈ అటాక్లో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసిర్జాదే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అబ్దుల్ రహీం మృతి చెందారు. పలువురు టాప్ కమాండర్లు కూడా హతమయ్యారు. ఇక అధికారికంగా ఫోటోలు ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. అయతుల్లా అలీ ఖమేనీ చివరి వీడియోగా చెప్తున్న ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఖమేనీ అధికారిక మీటింగ్పై, ఆ భవనంపై జరిపినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇతను ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇవన్నీ కూడా విడుదల చేశారు. అబ్దుల్ రహీం మొసావి ఇతను కూడా ఈ దాడిలో ఎలిమినేట్ చేయబడ్డాడు. మరోవైపు ఖమేనీ, మరోవైపు వరుసగా సుప్రీం లీడర్, అడ్వైజర్ ఫర్ సెక్యూరిటీ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది డిఫెన్స్ అబ్దుల్ రహీం మొసావితో పాటు ఇంకా మిగతా మంది కూడా చనిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా, ఆ వీడియోలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ దాడుల్లో మట్టుబెట్టబడ్డట్టుగా మనకు ఆ దృశ్యాలు బట్టి అర్థమవుతుంది. ఇక ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఖమేనీ భవనంపై జరిపిన దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ బిల్డింగ్ ఆవరణలోనే ఖమేనీ అతని రక్షణ మండలితో ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ బాంబు దాడి కొనసాగింది. దాదాపు టాప్ కమాండర్లంతా మృతి చెందారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖమేనీ, అలాగే చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఐఆర్జీసీ చీఫ్, దాంతోపాటు మిలిటరీ బ్యూరో చీఫ్, ఇలా చాలామంది మృతి చెందారు. ఇక ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా ఈ దాడిలో మృతి చెందినట్టుగా అక్కడి మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఇరాన్ స్థానిక మీడియా అయినటువంటి ఇరాన్ టీవీ కొన్ని అంశాలను వెల్లడించింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారన్న వార్తను ప్రకటించినప్పుడు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ టీవీ కూడా ప్రజెంటర్లు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వార్తను ప్రకటించినప్పుడు భావోద్వేగంతో మాట్లాడారు. ఖమేనీని ఇస్లామిక్ విప్లవ నాయకుడని సంబోధిస్తూ ఆయన హత్యకు గురైన వార్తను కూడా అక్కడ ప్రసారం చేశారు. ఖమేనీ వార్త నిజమేనంటూ ధృవీకరించారు. ఆ ప్రకటన తర్వాత కర్బాలాలోని ఇమాం హుసేన్ పుణ్యక్షేత్రంలో భక్తులు విషాదంలో మునిగిపోయిన దృశ్యాలను కూడా ఆ ప్రెస్ టీవీ ప్రసారం చేసింది. తెహ్రాన్లోని ఎంఘిలాబ్ స్క్వేర్లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఖమేనీ చిత్రపటాలను పట్టుకొని నినాదాలు చేస్తూ తమ సంతాపాలను తెలియజేసిన దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక మరోవైపు అయతుల్లా అలీ ఖమేనీని ఎలా అంతం చేశారనే దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. దాదాపు 30 బాంబులతో అటాక్ చేశారు. పక్కా స్కెచ్తో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలైన సిఐఏ, మొసాద్ కలిసి వేసిన స్కెచ్కు ఖమేనీ క్లీన్ బోల్డ్ అయ్యాడు. మొత్తంగా అమెరికా కంట్లో నలుసులా మారిన అలీ ఖమేనీ అంతం తన పంతం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మాట నెగ్గించుకున్నాడు. ఇరాన్పై యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్టుగా అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నమాట. కొంతమంది కసితో కొడతారు, కొంతమంది బలంగా కొడతారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని శ్రద్ధగా కొట్టిందని చెప్పాలి. ఎంత శ్రద్ధగా అంటే తమకు అందిన పక్కా సమాచారంతోనే ఖమేనీ కుటుంబ సభ్యులతో పాటు కీలక నేతలందరినీ కూడా సమావేశమైనటువంటి సమయంలోనే అదును చూసి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత మొసాద్, సిఐఏ అందించిన పక్కా సమాచారంతోనే 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఇరానీ నేత ఖొమైనీ మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్న ప్రశ్న, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బతికే ఉన్నాడా అంటూ కొన్ని సందేహాలు కూడా వచ్చాయి. కానీ ఇరాన్ అమెరికా జాయింట్ ఆపరేషన్ తర్వాత ఖమేనీ చనిపోయినట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అనౌన్స్ చేశారు. ప్రపంచ అగ్రనేత ఆషామాషిగా అలాంటి ప్రకటన చేయరు. ఒకవేళ ఖమేనీ బతికే ఉంటే కనుక ఆయనకు సంబంధించిన ఓ వీడియోని ఇప్పటికీ విడుదలై ఉండేది. అయితే ఏఐతో అలాంటి వీడియోలను విడుదల చేసిన అమెరికా వంటి ప్రపంచ అగ్రరాజ్యం దాన్ని పసిగట్టేది. కానీ ఖమేనీ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇజ్రాయెల్ అమెరికా దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా తెలిపింది. ఈ దాడిలో ఖమేనీ కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్టుగా కూడా తెలిపింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఖమేనీ ఇంటిపై బాంబులు వదిలినట్టు తెలిసింది. ఇందుకోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా పక్కా స్కెచ్తో అంతా ప్లానింగ్ ప్రకారం చేసినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఖమేనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఒడిసి పట్టుకుంది. ఎప్పుడు తింటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటాడనే పక్కా సమాచారంతో పాటు శాటిలైట్, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా అగ్రనాయకులందరూ ఒకే దగ్గరగా ఉండగా ఇజ్రాయెల్, యుఎస్ సంయుక్తంగా బంకర్ బ్లస్టర్ బాంబులతో అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఖమేనీ మృతదేహాన్ని DNA టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. సొరంగం లోపల ఉన్న ఈ బంకర్ బ్లస్టర్ బాంబ్స్ వల్ల కుడితిలో పడిన ఎలకలా మారి చివరికి ఖమేనీ కన్ను మూసినట్టుగా కూడా అమెరికా చెప్పుకొస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఏదైనా యుద్ధం సంభవిస్తే దాక్కునే బంకర్స్ను ముందుగానే తమ నిఘా వర్గాలతో క్రాస్ చేయించుకొని ముందుగా వాటిపైన అటాక్ చేసింది. ఖమేనీ తప్పించుకోవడానికి అవకాశాలున్న ప్రతి దారిని మూసేశారు. ఇలా అష్టదిగ్బంధనం చేసి పొగపెట్టి మరీ ఖమేనీని అంతం చేసినట్టుగా అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట. అయితే ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇటు చమురు, బంగారం ధరలపై పెను ప్రభావం పడే అవకాశాలను కూడా నిపుణులు అంటున్నారు. זה משהו. תופרי, מודעת. وصلوه توفيق مسبل سلام علیکم. شغلی خوبان جمال زنده باشی توفیق مدت وصلوه توفیق مسبل سلام علیکم. شغلی خوبان جمال زنده باشی توفیق مدت وصلوه توفیق مسبل سلام علیکم. شغلی خوبان جمال زنده باشی توفیق مدت وصلوه توفیق مسبل سلام علیکم. شغلی خوبان جمال زنده باشی توفیق مدت చూసారుగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఖమేనీ మృతి తర్వాత అనేక వీడియోలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నిర్ధారణ అయితే ఏది లేదు, కానీ ఇదే చివరి వీడియోగా చెప్తున్నారు. ఒకవేళ ఖమేనీ హతమయ్యే ముందు చివరి వీడియో అయితే కనుక ఆ మొత్తం కాంపౌండ్ని నామరూపాలు లేకుండా చేస్తే మరి ఈ వీడియో ఎలా బయటకు వస్తుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియోపై ఇంకా ఫ్యాక్ట్ చెక్ జరగాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు అనేకంగా వస్తుంటాయి. ఖమేనీ బతుకున్నప్పుడు జరిపిన సమావేశాల సందర్భంగా తీసిన వీడియో కూడా అయి ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఖమేనీ తన అనుచరులతో అలాగే తన నాయకత్వంతో మాట్లాడుతున్న వీడియో అది. ఆ వీడియోలో అది చివరిది అయినా కాకపోయినా ఆ వీడియోలో మాట్లాడుతున్న నాయకులు ఖమేనీ అందరితో పలకరిస్తున్న తీరు ఖచ్చితంగా అది అక్కడి సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఖమేనీతో సహా ఆ దృశ్యాల్లో కనిపిస్తున్న వ్యక్తులంతా కూడా అమెరికా దాడిలో హతమైన వాళ్ళే. అంటే ఖచ్చితంగా ఆ వీడియో ఆ సందర్భంలో తీసిందైనా కాకపోయినా ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఆ సమావేశం జరిగిన సందర్భంలో వాళ్ళంతా కూడా ఖమేనీతోనే ఉన్నారనేది వాస్తవం. సో ఈ వీడియో ఆ సందర్భంలో అయిందా కాకపోయినా ఖమేనీ వారితో మాట్లాడుతున్న వీడియో ఇది నిజంగా ఖమేనీ చివరి వీడియోగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి ఎపిక్ ప్యూరీ దాడుల్లో మట్టుబెట్టబడ్డాడు. దీనికి సంతాపంగా ఇరాన్లో 40 రోజులు సంతాప దినాలున్నాయి. అలాగే షియా ఇస్లాంలో మరణించిన 40వ రోజుకు అంటే అర్బాయిన్ అంటారు, ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ, లయన్స్ రోర్ ఈ 2 పేర్లు పెట్టారు. ఖమేనీ మరణించిన నేపథ్యంలో సరిగ్గా 40 రోజులు సంతాప దినాలు ప్రకటించడం ద్వారా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అక్కడ మత పెద్దలకు తగినంత సమయం ఉంటుంది. తర్వాత నాయకుడు ఎవరు అనేది ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కొడుకు మస్తాబా ఖమేనీని నాయకుడిగా ఎన్నుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే
అక్కడి మత పెద్దలు ఎవరిని నాయకునిగా ఎన్నుకున్నా లేదా ఎలాంటి ప్రయత్నాలు చేసినా దానికి అమెరికా ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించదు. పైగా దాడులు ముగియలేదని చెప్తోంది. అసలు ఖమేనీ వారసులు కానీ ఖమేనీ వాసనలు కానీ ఆ ఫ్లేవర్స్ లేకుండా ఇరాన్లో చేయాలి, ఇరాన్లో మతాధికారుల పాలనని పూర్తిగా అంతమొందించాలంటూ ఈ దేశాలు ఖచ్చితమైన ప్లాన్తో వ్యూహరచన చేస్తున్నాయి. ఇంకా దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు సూపర్ లీడర్ స్థానంలో కొత్త లీడర్ని ఎన్నుకున్నా లేదా ఇంకేం చేసినా వాళ్ళు గద్దెనెక్కుతారా, అధికారంలో కొనసాగుతారా, లేదా వాళ్ళకు అమెరికా అంత ఛాన్స్ ఇస్తుందా, లేదా వీళ్ళని పూర్తిగా అంతమొందించి లేదా దొరికిన వాళ్ళని బందీలుగా పట్టుకొని అమెరికా తనకు అనుకూలమైన వ్యక్తిని గద్దెనెక్కిస్తుందా? ఏం జరగబోతోంది? రాబోయే రోజుల్లో ఇరాన్లో జరిగే పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకే నిజంగా దారితీసే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయాలపై దీని ప్రభావం అలాగే చమురు బంగారం వెండి ధరలపై ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی مدت فاصله افتادم. توفیقی امروز پیدا کردم. سلام هستم. همه خوبان جمعن زنده باشید. توفیقی